ప్రస్తుతం ఇండస్ట్రీలో కొరియోగ్రఫర్గా ఉన్నటువంటి జానీ మాస్టర్కి సంబంధించినటువంటి ఒక లైంగిక వేధింపుల కేసు బాగా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, సాధారణంగా ఏదైనా సరే రాజకీయ పరంగా ఒక అంశం దొరికితే దాదాపుగా వదిలిపెట్టనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఎందుకు తలదూర్చట్లేదు అనేది ఒక చర్చగా మారినటువంటి పరిస్థితి. ఎందుకని అంటే, సింపుల్గా ఒక్కసారి ఆలోచించి చూస్తే, ఇటీవల సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఈయన మీద కూడా ఇలాంటి లైంగిక వేధింపుల కేసే వచ్చింది. దీన్ని వైసీపీ వదిలిందా అంటే వదల్లా. ఆదిమూలం మీద చర్యలు తీసుకోవాలి అది ఇది అని చెప్పి అంతా మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడారు. సో ఆల్రెడీ టీడీపీ సస్పెండ్ చేసింది అనుకోండి, అది వేరే విషయం. సాధారణంగా ఈ అంశాలను టీడీపీ వదులుకోదు, వైసీపీ వదులుకోదు. గతంలో టీడీపీ కూడా చేసింది అదే. అంబటి రాంబాబు మీద వచ్చినప్పుడు, అవంతి శ్రీనివాస్ మీద వచ్చినప్పుడు, ఎమ్మెల్సీ అనంతబాబు మీద వచ్చినప్పుడు, గోరంట్ల మాధవ్ మీద వచ్చినప్పుడు, ఇలా ప్రతి అంశాన్ని టీడీపీ క్యాష్ చేసుకుంది. అలాగే వైసీపీ కూడా క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. కానీ జానీ మాస్టర్ విషయంలో ఎందుకు వైసీపీ నోరు మెదపట్టట్లేదు అంటే, ఈ అంశం ఇది నిజమని వైసీపీ నమ్ముతుందా, లేదా జానీ మాస్టర్ ఇది చెయ్యలేదని చెప్పి వైసీపీ నమ్ముతుందా? ఎందుకు అసలు వైసీపీ దీని మీద నోరు మెదపట్లేదు అంటే, ఇక్కడ ఒకటే రీజన్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే జానీ మాస్టర్ జనసేనకు చెందినటువంటి నేత కాబట్టి. అదే టీడీపీకి చెందినటువంటి నేత అయితే ఖచ్చితంగా మాట్లాడేవాళ్ళేమో. ఏమి జనసేనకైతే ఏమైంది, జనసేన కూడా కూటమిలో పార్టే కదా అని అనుకుంటే, కూటమిలో పార్ట్ అయినప్పటికీ కూడా జనసేన మీద ఎటువంటి కామెంట్స్ చేసేటువంటి పరిస్థితుల్లో వైసీపీ ఉన్నట్లుగా కనిపించట్ల. వాళ్ళ వైఖరిలో ఈ మధ్య కాలంలో బాగా మార్పులు వచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు ప్రతి విషయంలోనూ పవన్ కళ్యాణ్ని కానీ, జనసేనని కానీ, దత్తపుత్రుడని కానీ, ముగ్గురు పెళ్ళాలని కానీ ఇలా ఇష్టం వచ్చినట్లుగా, అసెంబ్లీ గేటు కూడా తాకనీయము, 2 చోట్ల ఓడిపోయాడు, ఇలా ఎన్నో మాటలు మాట్లాడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఫలితాల అనంతరం ఎక్కడా కూడా జనసేన పార్టీని కానీ, జనసేన కార్యకర్తలను కానీ, పవన్ కళ్యాణ్ని కానీ, జనసేన నేతలను కానీ అసలు విమర్శించట్లా. ఎందుకు అంటే, వారి ఓటమిలో ఎంతో కొంత కీలక పాత్ర పోషించింది జనసేన, పవన్ కళ్యాణ్ అనేది వాళ్ళు గ్రహించారు. సో అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ పిఠాపురం వరదల సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి కూడా పాపం పవన్ కళ్యాణ్కి ఏమీ తెలియదు అని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలే. చంద్రబాబుని, లోకేష్ని విమర్శించారు కానీ పవన్ కళ్యాణ్ని విమర్శించాలి. అక్కడ ఆయనే కాదు, జనసేనకు చెందినటువంటి ఏ ఒక్క నేతని కూడా, వైసీపీకి చెందినటువంటి ఏ ఒక్క నేత కూడా విమర్శించట్ల. ఈవెన్ పవన్ కళ్యాణ్ని కూడా గతంలో పవన్ కళ్యాణ్ నోరు తెరిస్తేనే మీద పడిపోయేటువంటి వైసీపీ నాయకులు అసలు నోరెత్తట్ల, పూర్తిగా సైలెంట్ అయిపోయారు, అసలు ఎక్కడ విమర్శించట్ల. సో అంటే జనసేనతోటి కయ్యం కంటే సైలెంట్గా ఉండి ఫ్రెండ్షిప్ చేయటమా, లేకపోతే అది కూడా లేకుండా గమ్మునుండటమా మంచిది అనేది వైసీపీ ఆలోచనగా కనిపిస్తుంది ఇక్కడ. సో దాంట్లో భాగంగానే జానీ మాస్టర్ జోలికి వెళ్ళలేదు అని అయితే నేను అనుకుంటున్నా. అది పరిస్థితి.